హలో, ఇవాళ నేను భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల సేవా కేంద్రం అనేది ఒక 5-6 ఏళ్ల నుంచి మనకి అందుబాటులో ఉంది. దాన్ని మనం కస్టమర్ సర్వీస్ పాయింట్ అని అంటారనమాట. ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్ అంటే ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని సర్వీస్ పాయింట్స్ని ఆ బ్యాంకుకి దూరంగా ఎవరైతే బ్యాంకుకి రాలేని పరిస్థితిలో ఉంటారో అంటే వాళ్ళకి దగ్గరగా ఆ రిమోట్ ప్లేసెస్లో ఇటువంటి సర్వీస్ పాయింట్స్ని పెట్టారనమాట. అంటే చాలామంది రాలేని పరిస్థితిలో ఉంటారు కదా, చాలా దూరం వచ్చి బ్యాంకులో వాళ్ళ యొక్క సర్వీస్ చేసుకోవాలంటే వీలు కాని పక్షంలో మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కొంచెం దగ్గరలో వాళ్ళకి అందుబాటులో ఈ ఖాతాదారుల సేవా కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఒక 6 years బ్యాక్. ఇక్కడ మనకి కొన్ని ఫ్రీ సేవలు అంటే ఫ్రీ సర్వీసెస్ మనకి అందుబాటులో ఉన్నాయి. అవి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్లకుండానే ఆ సర్వీస్ పాయింట్స్కి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి దగ్గరగా వాళ్ళకి వాకబుల్ డిస్టెన్స్లో ఉండే సర్వీస్ పాయింట్స్కి వెళ్ళి జనధన్ అకౌంట్ను ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ కొంత అమౌంట్ సేవ్ చేసుకోవాలన్నా లేదా ఒక పెద్ద మొత్తంలో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలన్నా అదేనండి రికరింగ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలన్నా ఆ సర్వీస్ పాయింట్లలో మనం చేసుకోవచ్చు. అదే కాకుండా ఆధార్తో క్యాష్ డిపాజిట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఆధార్ కార్డు తీసుకెళ్ళినట్లయితే అక్కడ క్యాష్ కూడా డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా ఏంటి, అదే ఆధార్ కార్డుతో మనము అమౌంట్ క్యాష్ కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. క్యాష్ డిపాజిట్ చేయొచ్చు, క్యాష్ విత్డ్రాల్ చేయొచ్చు. అదేవిధంగా మనం ఎవరికైనా ఫండ్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, వాళ్ళకు కూడా మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఫైనల్గా మనం మన బ్యాలెన్స్ ఎంత ఉందో కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రీ సేవలు. ఇంకా ఏంటంటే చాలామంది డ్వాక్రా మహిళలు ఉంటారు కదా, పొదుపు లోను తీసుకుని ఉంటారు కదా, వాళ్ళంతా కొంచెం దూరంగానే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడొచ్చి వాళ్ళ డ్వాక్రా లోను కట్టుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ పొదుపు యొక్క అకౌంట్లో అమౌంట్ కూడా డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇవన్నీ ఫ్రీ సర్వీసెస్ అనమాట. మనమేమి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మీ యొక్క సేవా కేంద్రం లింకు చేయబడిన లింకు బ్యాంక్కి కూడా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సపోజ్ మీరు ఒక దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు, అక్కడ నుంచి బ్యాంక్కి వచ్చి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేరు, అక్కడే మీరు ఆ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా యోనో క్యాష్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. యోనో క్యాష్తో యోనో యాప్తో విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు లేకుండా ఉంటే, సపోజ్ ఏటీఎం కార్డు ఉంటే కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇన్ని సర్వీసెస్ మనకి ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ఫ్రీగా ఇస్తుందన్నమాట. అదే కాకుండా అసలు ఈ కస్టమర్ సర్వీస్ పాయింట్స్ ఎందుకు ఇంకా బాగా మనకు ఉపయోగపడుతుందంటే, మనకి మామూలుగా బ్యాంక్ సమయాలు 9:45 నుంచి 5 వరకు ఉంటుంది కదా, అలాంటి సందర్భాల్లో చాలామంది బ్యాంకుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. సపోజ్ మనకి అర్లీ అవర్స్లో అంటే బ్యాంక్ అవర్స్ కంటే ముందు, బ్యాంక్ అవర్స్ కంటే తర్వాత కూడా 1-2 hours మనకి ఎక్స్ట్రా బ్యాంక్ సర్వీసులు తీసుకోవాలి అంటే, పొందాలి అంటే ఇటువంటి కస్టమర్ సర్వీస్ పాయింట్స్కి వెళితే మనకి ఈజీగా మన పనులన్నీ అవుతాయన్నమాట. సపోజు 9 గంటలకు మనకి ఎవరికైనా డబ్బులు అమౌంట్ పంపించాలి, మనం పంపించలేము కదా, బ్యాంక్ ఓపెన్ చేసేది 9:45, 10కి. అలాంటప్పుడు మనం అర్జెంటుగా ఈ సర్వీస్ పాయింట్స్లో వెళ్ళి మనం చేసుకోవచ్చు. వీళ్ళు అర్లీ అవర్స్లో వచ్చి కూర్చుంటారనమాట. కొంతమంది వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఒక సర్వీస్ పాయింట్ ఓపెన్ చేసుకొని ఉంటారు. సో ఇవన్నీ మనకి ఈ భారతీయ స్టేట్ బ్యాంక్ ఖాతాదారుల సేవా కేంద్రంలో మనం ఇటువంటి సర్వీసులు పొందవచ్చు. అంతేకాకుండా మనకి ఈ సాయంత్రం అనుకోండి, సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేస్తారు. మనం ఆ రోజు మన లోన్ను ఎన్పి అయిపోతుంది, అంటే నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ అయిపోతుంది. అప్పుడు మనం బ్యాంకు క్లోజ్ అయి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఇట్లాంటి సేవా కేంద్రాలకు వెళ్ళినట్లయితే వాళ్ళు మన లోన్ అమౌంట్ కట్టించుకొని మన అకౌంట్ని స్టాండర్డ్ అకౌంట్ కింద, అంటే మంచి అకౌంట్ కింద మనది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి మనకి సేవా కేంద్రాల ద్వారా. సో ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సుజాత బ్యాంకర్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.